హాయ్ అండి. నమస్తే. నేను మీ అను. వెల్కమ్ టు అనూస్ పల్లెటూరు రుచులు. ఈరోజు మనం ఇంట్లో బాదం పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. వితౌట్ షుగర్ మన డయాబెటిక్ పేషెంట్ అండ్ పిల్లలు కూడా చాలా హెల్తీగా, హ్యాపీగా తాగొచ్చు. మనం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. మొదటగా బాదం పప్పులు నానబెట్టుకొని, మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక దళసరి పాత్ర తీసుకొని, ఆ పాత్రలోకి అర లీటర్ పాలు పోసుకొని, ఒక పొంగొచ్చే వరకు మరిగించాలి. ఇప్పుడు అందులోకి బాదం పౌడర్ మిక్స్ పాలతో కలుపుకొని, అలాగే బాదం పేస్ట్ కూడా 2 వేసి మిక్స్ చేసుకోవాలి. మీకు బాదం పౌడర్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలియకపోతే కామెంట్ చేయండి. నేను ఇంకొక రీల్ చేసి అప్లోడ్ చేస్తాను. చక్కగా చిక్కగా వచ్చే వరకు మనం దగ్గరగా వచ్చే వరకు కలుపుకోవాలండి. ఇందులో మనం షుగర్ యూజ్ చేయట్లేదండి. పటికా బెల్లం పౌడర్ ఒక 5-6 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. పటికా బెల్లం పౌడర్‌లో ఓవర్ షుగర్ ఉండదండి. కరెక్ట్‌గా 5-6 స్పూన్స్ సరిపోతుంది. వీటిని మనం చక్కగా చల్లటి నీటిలో పెట్టి కూల్ అయిన తర్వాత ఒక 2 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే చిల్డ్ బాదం పాలు రెడీ అవుతాయండి. ఈలోపు మనం బాదం పప్పు, కాజు, పిస్తా పప్పుని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చిన్న చిన్న పలుకులు చేసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు 2 అవర్స్ తర్వాత చిల్డ్ బాదం పాలు తీసి చూస్తే చూడండి ఎంత థిక్‌గా, క్రీమీగా రెడీ అయ్యాయో. ఇప్పుడు ఈ బాదం పాలని చల్లగా సర్వింగ్ బౌల్‌లోకి వేసి సర్వ్ చేసుకోవడమే. అందులో పైన గార్నిషింగ్ కోసం మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు వేసుకొని చల్లగా సర్వ్ చేసుకోండి. చాలా బావుంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన పల్లెటూరు రుచుల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ విజిట్ అగైన్. థ్యాంక్ యూ.